రాహేలు విషయంలో ఆమె విశ్వాసములో కొంచెం కూడా తేడా కనపడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏదో గొప్పగా చెప్పను, నేను గొప్పగా చెప్పట్లేదు, నిజం చెప్తున్నా, సత్యం చెప్తున్నాను. దేవుని విషయంలో, భక్తి విషయంలో, ప్రార్థన విషయంలో, విశ్వాస విషయంలో, ఆత్మీయ విషయంలో ప్రియులారా మీరు కంపేర్ చేయండి, మీరు ఆలోచన చేయండి. బైబిల్ సెలవిస్తూ ఉంది, కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, వారి ఆపదలో నుండి దేవుడు వారిని విడిపించాడు. ఖచ్చితంగా విడిపిస్తాడు. భరించలేని శోధన పెట్టే దేవుడు కాదు ఆయన, భరించలేని వేదన పెట్టే దేవుడు కాదు ఆయన. నేనంటాను వీళ్ళ రాబో దినాల్లో ఖచ్చితంగా ఇంతకంటే గొప్ప ఆశీర్వాదములు దేవుడు అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా. యోబు గ్రంథం 8వ అధ్యాయములో మనం చదువుతూ వెళితే 7-8 వచనాలు రాయబడింది, నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్లింపచేయుదును అన్నాడు. ఆమేన్ చెప్పండి. ఏంటి దేన్ని బట్టి మనం వర్ధిల్లింపడతాం చెప్పండి? నీతి. ఇది కొంచెం కష్టమే, దీన్ని అనుసరించడం కష్టమే. అనడం వేరు, వినటం వేరు, అని అనుసరించడం చాలా కష్టం. నీతిగా బ్రతకడం చాలా కష్టం. నీతిగా జీవిస్తే శ్రమలు వస్తాయి, నీతిగా జీవిస్తే బాధలు వస్తాయి, నీతిగా జీవిస్తే నిందలు వస్తాయి, నీతిగా జీవిస్తే అవమానాలు వస్తాయి. బట్ తద్వారా ఏమొస్తట? దేవుని యొక్క అధికమైన ఆశీర్వాదం వస్తుంది ఖచ్చితంగా. నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమి భక్తుల గురించి రాబడింది? నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలము, నీ భక్తికి తగినట్లుగా నీ నివాస స్థలమును, నీ ప్రార్థన జీవితానికి తగినట్లుగా నీ నివాస స్థలాన్ని. ఈరోజు మన నీతి ఎలా ఉంది దేవుని ఎదుట? ప్రజలు చూడాలని చేయకండి. వర్ధిల్లింపబడాలంటే, వర్ధిల్లింపబడడం అనేది అందరికీ దేవుడిచ్చిన వాగ్దానం. అది నాట్ ఓన్లీ ఒక కుటుంబానికి కాదు, ఒక సేవకుడికి కాదు, ఒక ప్రాంతానికి కాదు, ఒక గ్రామానికి కాదు, కేవలం ఒక దేశానికి కాదు, అందరిని దేవుడు దీవిస్తున్నాడు. అందరూ అభివృద్ధి చెందమని దేవుడు కోరుకుంటున్నాడు. అందరూ ఆశీర్వాదంగా ఉండాలని దేవుని చిత్తం అయింది. అయితే మనం ఎలా ఉండాలట? నీతి కలిగిన వారిగా. 7వ అధ్యాయం ఆదికాండం 1వ వచనం చదివితే, యెహోవా ఈ తరము వారిలో, ఈ తరము వారిలో, మన ఇంట్లోనే మన నీతి సరిలేదు, మన సంఘంలో మన నీతి సరిలేదు.